విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మామిడిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి సుమారు 10:30 మామిడిపల్లి గ్రామానికి చెందిన 8 మంది రైతులు లక్ష సంబంధించి సుమారు 10 లక్షలు విలువైన ధాన్యం మరియు వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ రోజు రైతు సంఘం నాయకులు ఎం రమణ ఆధ్వర్యంలోని ఎస్ కోట తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. నిరుపేద రైతులు పంట పండించేందుకు ఒక్కొక్కరు 30,000 రూపాయల చొప్పున అప్పు చేసి పంట పండించారని, అది కూడా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైందని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని, వారికి తగిన నష్టపరిహారం ప్రభుత్వమే అందించాలని వినతి పత్రం అందించడం జరిగింది. ఆ రోజు నైట్ వీళ్ళంతా నూర్చిన తర్వాత కొంత ఏమొచ్చి పురుగులు పెట్టారండి ధాన్యాన్ని. మరి కొంత ధాన్యం ఉదయం మిల్లర్లకి అమ్మేద్దామని చెప్పేసి బస్తాలు రెడీ చేసి కుట్టేసి ఉంచారు. ఉంచేసి ఈలోపు భోజనంకి వెళ్ళి వచ్చేలోపు రమణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మొన్న సోమవారం 20వ తేదీ నైటు సుమారు 10:30 గంటల సమయంలో రైతన్నలు పంట పొలంలో ఉన్న చేను తీసుకొచ్చి ఇక్కడ నూర్చడం జరిగింది. నూర్చి కొంత ధాన్యాన్ని పుర్లు కట్టారు, మరి కొంత ధాన్యాన్ని బస్తాలు ఇచ్చారు. ఆ బస్తాలు ఇచ్చిన తర్వాత భోజనం టైం అయింది కాబట్టి మొత్తం 8 రైతులు భోజనంకి వెళ్ళి వచ్చే లోపు అక్కడ ఫైర్ జరిగింది. ఆ ఫైర్ ఎలా జరిగిందంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడ మంట కూడా పెట్టలేదు చుట్టుపక్కల. కానీ అది ఎలా జరిగిందంటే పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేయాలి. అందుకని 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు రైతన్న. ఆ పంట ఒక పక్క మంచి నష్టపరిహారం జరిగింది, అది ఒక 80,000 దగ్గర ఉంటుంది. సుమారు అది కలిపి ఒక్కొక్క రైతు 1,00,000 రూపాయల దగ్గర మేము అంచనా. కాబట్టి 8 రైతులకి పంట నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే దీనిపైన ఎంక్వైరీ జరిపి ఈ ఏదైతే ప్రకృతి వైపరీత్యం జరిగిందో, ఫైర్ అయిందో దీనికి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.